ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి సున్నపుగుట్ట తాండా రింగ్ రోడ్డు దగ్గర వెలిసినటువంటి పీఠము నుంచి ఈరోజు సాధకులకు మరియు భక్తులకు ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయముతో, అద్భుతమైనటువంటి మంత్ర వివరణతో, అద్భుతమైనటువంటి మంత్ర అనుష్ఠాన క్రియతో మీ ముందరికి రావడం జరుగుతుంది. కలిలో ఈ కలియుగమునందు ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటిది ధనం. శాస్త్రము ఏమి చెబుతుందిరా అని అంటే, ధనం మూలం ఇదం జగత్ అనగా ధనము లేనిదే ఈ యొక్క కలియుగమునందు ఏ పని కూడా ముందుకు సాగదు. మనిషి నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యవహారము కూడా ఈ కలిలో ధనము మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది. ధనము మీదనే ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలాంటి ధనముకు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధన ప్రాప్తి లేకుండా, ధనమును ఏ విధంగా సముపార్జన చేయాలని తెలియకుండా, ధనము వచ్చినా కూడా ఇంటిలో నిలబడకుండా వివిధ రకాలుగా ధనము కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసము మరియు అంతేకాకుండా అలాంటి ధనము వల్ల వచ్చేటువంటి సమస్యలను నివారించుకోవడానికి ఈరోజు అద్భుతమైనటువంటి తాంత్రిక మంత్రముతో కూడినటువంటి ప్రకరణముతో మంత్ర అనుష్ఠాన క్రియతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా విశిష్టమైనటువంటి క్రియ. ఎందుకు రానంటే, సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణుని యొక్క భార్య అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు సర్వధనదాయిని, ధనప్రదాయిని. అలాంటి మహాతల్లి తన దగ్గర ఉన్నటువంటి ధనమునంతా కూడా కోశాధికారి అయినటువంటి మహానుభావుడు, యక్షకులానికి అధిపతి, యక్షులలో సర్వోత్తముడిగా చెప్పబడి పిలిచేటువంటి రాజు అయినటువంటి ఆ యొక్క మహానుభావుడు కుబేరుని వద్ద ధనాన్నంతా కూడా నిక్షిప్తము చేసి ఉంటుంది. ఇది పరమేశ్వరుడు కుబేరుడికి ఇచ్చినటువంటి వరము కారణంగా మహాలక్ష్మి అమ్మవారు ఆ యొక్క ధనమును ఆ కోశాధికారి అయినటువంటి ఆ మహానుభావుడు యక్షుని వద్ద నిక్షిప్తము చేసి ఉంటుంది. కలిలో ఎవరికైనా కూడా ధనమును ప్రసాదించాలన్నా మహాతల్లి అమ్మవారైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములతో పాటు అదే విధముగా శ్రీ యక్షకులాధిపతి అయినటువంటి కుబేరుని కూడా అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క కలిలో ధనం అనేటువంటిది ముందుకు మనకు రావడము, మన యొక్క కష్టాలను తీర్చడానికి ధనదాయినిగా అమ్మవారు మహాలక్ష్మి, ధనాన్ని ప్రసాదించేటువంటి వాడిగా కుబేరస్వామి అనేటువంటి వారు రావడము ఉండడము జరుగుతూ ఉంది. ఇలాంటి కుబేరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మన మీద, మన కుటుంబం మీద, మన యొక్క వ్యవసాయముల మీద, మనము చేసే ఉద్యోగముల మీద, వ్యాపారముల మీద నిరంతరాయము కూడా ఉండాలి అని అంటే ఏమి చేయాలి? ఏ విధమైనటువంటి తంత్ర పరిష్కారము ఉంది? చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు, కానీ గురు పరంపరలో వచ్చినటువంటి ఈ యొక్క మంత్ర అనుష్ఠానం అనేటువంటిది మీకు ఎక్కడా కూడా ఈ మంత్ర అనుష్ఠాన క్రియలను ఎవరూ చెప్పరు, ఎవరూ తెలియజేయలేరు, చెప్పరు. బుక్స్లో కూడా దొరకనిది, ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పనివి, ఇలాంటివన్నీ కూడా నేను మీ ముందుకు మా గురు పరంపర ద్వారా వచ్చినటువంటి మంత్ర తంత్ర యంత్ర రహస్యాలన్నిటినీ కూడా, నిగూఢమైనటువంటివి, గుప్తమైనటువంటి విద్యలను అన్నిటినీ కూడా మీ ముందుకు నేను తెలియజేస్తూ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాను. అందులో భాగముగా ముఖ్యముగా ఈరోజు తెలియజేసేటువంటిది మీ అందరికీ కూడా చెప్పబడేటువంటి విద్య సాక్షాత్తు కుబేరుని యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపచేసేది. మీరు ఈ యొక్క విద్యను మీరు తెలుసుకోవడంతో పాటు నలుగురికి ఈ వీడియోను షేర్ చేయడము, అదే విధముగా ఆ మహానుభావుని యొక్క కరుణా కటాక్ష వీక్షణులు మీ మీదే కాకుండా మీ యొక్క స్నేహితులు, మీ యొక్క పరివారములు, అదేవిధంగా మీ యొక్క పరిజనానికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చెప్పడానికి, ఇలాంటి గుప్త విద్యలను మీకు తెలియజేయడానికి కూడా మాకు ఉత్సాహమును, ఉల్లాసమును కలిగిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇక వీడియోలోనికి వస్తాం.
వీడియో మొట్టమొదటి నుంచి అంతం వరకు చూడండి. ఎందుకు రానంటే ఏ ఒక్క విషయాన్ని కానీ మీరు మిస్ అయ్యారా పూర్తిగా ఈ యొక్క అనుష్ఠానంలో విఫలమైనట్టే. కనుక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి, చెయ్యండి, చేసి సుఖించండి. అదేవిధంగా మీ యొక్క పరిజనాన్ని కూడా సుఖింపచేయండి. అర్థమవుతుంది కదా? కావున వీడియోలోకి వస్తాం. ఈ మంత్రము చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మొట్టమొదట మంత్రం ఏ విధంగా ఉంటుంది, మంత్రాన్ని ఎలా చేయాలనేటువంటిది నేను మీకు వివరిస్తాను. మంత్రం మొట్టమొదట మీ దగ్గర పేపర్ పెన్ను తీసుకొని కూర్చోండి. నీట్గా చెబుతాను. ఎవరు కూడా నోటితో ఉచ్చారణ చేయరు, ఫోటో తీసి పెట్టేస్తారు రాసి. అలా కాకుండా ఉచ్చారణ దోషాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఉచ్చారణ చేసి చెబుతున్నాను. మీరు జాగ్రత్తగా రాసుకోండి. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ధనాన్ని సంప్రాప్తింపజేసేకి, ధనాన్ని మీరు తీసుకునేందుకోసము చేసేటువంటి యొక్క వ్యవహారంలో ఈ అద్భుతమైనటువంటి మంత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన్ ధాన్య దీపాయ ధన్ ధాన్య సమృద్ధి మే దేహ దాపాయ స్వాహ. ఇది మంత్రం. నిదానంగా చెప్పాను, నిదానంగా చూసుకోండి. నిదానంగా పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. రాసుకున్న తర్వాత మంత్ర అనుష్ఠానం ఏ విధంగా చేయాలి. చాలామందికి మంత్ర అనుష్ఠానం గురించి మంత్రం చెప్పేస్తారు, కానీ విధి విధానాలు చెప్పరు, లేదా విధి విధానాలు చెప్తారు మంత్రం తప్పుగా, లేదా ఒక అక్షరం ఎగరగొట్టి, లేదా ఒక పదాన్ని తీసేసి చెప్తారు. దానివల్లనే చాలామంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఈ కలికాలంలో అని అడుగుతారు. మంత్రాలకు చింతకాయలు కాదండి, మంత్రాలకు ఏమైనా కూడా రాలుతాయి. చేసేటువంటి వాడు సరిగ్గా ఉండాలి, గురువు సరిగ్గా ఉండాలి. ఈ యొక్క విధి విధానాన్ని చెబుతున్నాను. బాగా సుస్పష్టంగా పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. ఈ మంత్రమును ఎలా చేయాలి? ఒక శుభముహూర్తమున, లేదా అమావాస్య పౌర్ణమి తిథుల యందు కానీ, లేదా గ్రహణ సమయములలో కానీ, లేదా శుక్రవారము రాత్రి అనగా గురువారము అయిపోయి రాత్రి 12 గంటల యొక్క ముహూర్త కాలం వస్తుంది కదా, ఇక శుక్రవారంలోనికి పడుతుంది అనగా ఆ రోజు కానీ ఈ యొక్క అనుష్ఠానాన్ని ప్రారంభం చేయండి. ఏ విధంగా ప్రారంభం చేయాలి? ఒక ఎర్రటి ఆసనాన్ని తీసుకోండి, అనగా ఎర్రటి వస్త్రములు ధారణ చేయండి. కింద పరుచుకోవడానికి ఎర్రని ఆసనం తీసుకోండి. ఈ ఎర్రని పుష్పాలు అనగా రోజా పూలు కానీ ఇలాంటి వర్ణముతో కూడినటువంటి ఎర్ర పూలు తీసుకోండి. కుబేరుని యొక్క చిత్రపటం ఉంటే ఉంచుకోండి. చిత్రపటము లేకపోతే ఆ యొక్క దీపమునే మహానుభావుడైనటువంటి కుబేరుని యొక్క స్వరూపంగా భావన చేయండి. భావన చేసి పంచోపచార లభిత్యాది పంచోపచార పూజలు చేసుకోండి, నమస్కారం చేసుకోండి. తండ్రి మహాదేవ కుబేర, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క మంత్ర అనుష్ఠానానికి నా సహాయ సహకారములను అందించి ఈ క్రియ సుస్పష్టముగా జరిగే విధంగా అనుగ్రహించి నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరించండి. నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామివారికి మీ ధర్మబద్ధమైన మనోకామ్యమును తెలియజేసుకొని మాలను తీసుకొని, శుద్ధమైనటువంటి మాల, దీనికి మాల రుద్రాక్ష మాలను వాడచ్చండి. రుద్రాక్ష మాలను తీసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు మంత్ర జపమును చేయండి. జపము చేసిన తర్వాత స్వామికి నైవేద్యముగా తీపి పదార్థాన్ని పెట్టండి. పెట్టినటువంటి తర్వాత మహామంగళహారతిని స్వాముల వారికి సమర్పించండి. ఇలా శుక్రవారం నుంచి ప్రారంభం చేసి, లేదా ఏదైనా శుభముహూర్తం నుంచి ప్రారంభం చేసి మీరు చేస్తున్నటువంటి పూజా విధిలో భాగముగా ఈ యొక్క మంత్ర అనుష్ఠానాన్ని కూడా ప్రతిరోజు 108 సార్లు అనగా ఒక మాల జపము చేయండి. ఇది ఒక రకమైనటువంటి పద్ధతిగా. రెండో రకమైనటువంటి పద్ధతి వస్తే 1,33,333 సార్లు మంత్ర అనుష్ఠానము. ఇదే మంత్రమును మీరు ఒక నిర్ణీతమైనటువంటి క్రమ పద్ధతిలో నిర్ణీతమైనటువంటి సంఖ్యను, నేను చెప్పిన సంఖ్యను నిర్ణీతముగా చేస్తామనుకునేటువంటి వారు ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క సంఖ్యను ఎవరైతే పూర్తి చేస్తారో వారి మీద సాక్షాత్ ఆ కుబేరుడు వైష్ణవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మీ మీద వెంటనే ప్రసరింపజేసి ధన ప్రాప్తి అనేటువంటిది ఆకస్మికంగా కలిగి మీకు నిలిచిపోయినటువంటి పనుల ద్వారా రావాల్సిన డబ్బు కూడా మీకు సమకూరుతుంది అనేటువంటి దానిలో ఎట్టి
అతిశయోక్తి కూడా లేదండి. కావున మీరు ఈ యొక్క తంతును, ఈ తాంత్రికమైనటువంటి ప్రక్రియను చేసి సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శం ప్రత్యంగిరాయై నమః.